హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వనజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి రెసిపీ గోంగూర చికెన్ అయితే చూపిస్తానండి. ముందుగా దీనికోసం చికెన్ని నీట్గా కడిగి పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ కలిపి మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలి. మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి. అడుగంటకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. అలా గోంగూర మొత్తం దగ్గర పడే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర మధ్యలో వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అలా వేగుతున్న దానిలో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకొని కూర మొత్తం దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై మళ్ళీ అదే కడాయి పెట్టుకొని వేడైన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు యాడ్ చేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ సన్న సెగ పైన అడుగంటకుండా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అలా చికెన్ ముక్క మంచిగా ఉడికిన తర్వాత చూసుకొని ముందుగా పట్టి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఉడకనియాలండి. కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే మాత్రం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేశాను, గ్రేవీ కావాలి కాబట్టి. లేదు అని అంటే ఫ్రై లాగా కూడా చాలా బాగుంటుందండి. అలా ఒక 5 to 10 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఉప్పు సరిపడిందా లేదా చూసుకోవాలండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే గోంగూర చికెన్ అయితే రెడీ అయింది. వేడి వేడిగా అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పులావ్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ అయితే రెడీ అయ్యిందండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.